కానీ కొంతమంది అంటారు, మేము ఎన్నో నెలల బట్టి ప్రార్థిస్తున్నాం కానీ జవాబు రావట్లేదు అంటారు. జవాబు రాకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటి కారణం ఏమిటంటే కనుక నువ్వు ఏదైనా సమస్యలో ఉండి ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఆ సమస్యకి పరిష్కారం రావట్లేదు అనుకో, దేవుడు నిన్ను ఆ సమస్యలో విడిచిపెట్టేశాడు అని అర్థం కాదు. ఆ సమస్య గుండా నిన్ను ప్రయాణింప చేస్తాడు, ఆ కష్టము గుండా నిన్ను ప్రయాణింప చేస్తాడు, ఆ కష్టము గుండా ఆ శ్రమ గుండా నిన్ను ప్రయాణింప చేసి వాటిని జయించే శక్తి గల యోధులుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. అప్పుడు ఆ శ్రమను నిన్ను బయటకు తీసుకొస్తాడు. అంతలో ఏమనిపిస్తుంది? ప్రార్థనకు జవాబు రావట్లేదేమో అని ఆలోచన వచ్చేస్తుంది. రెండవదిగా, ఒక పని కోసం మీరు ప్రార్థన చేస్తున్నా ఆ పని జరగట్లేదంటే ఇక ఆ పని జరగదు అని అర్థం కాదు. దానికి మించి దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆలస్యం వెనకాల గొప్ప కార్యము దాగి ఉంది. మీరు ఒక పని అనుకుంటే ఆ పని జరగట్లేదు అని అనుకున్నావేమో, ఊహించని కార్యము నీ పట్ల దేవుడు చేయడానికి ఇష్టపడతా ఉన్నాం. అందుకే ఆ పని లేట్ అవుతుంది కానీ జరక్క మానదు, దానికి మించి జరిగిస్తాడు. అయ్యా, గొప్ప సేవ చేయాలని ఆశ ఉంది, ఎంతో ప్రార్థిస్తున్నాం కానీ ఆలస్యం అయిపోతా ఉంది, జవాబు రావట్లేదు. దేవుడు చెప్తున్న మాట, నీ చేత ఒక గొప్ప సేవ జరిగించడానికి దేవుడు సేవ సిద్ధపరుస్తా ఉన్నాం. అనేకులకు ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రిగా నిన్ను ఉంచడానికి దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాం. నీవు నివసించే గ్రామములోను పట్టణములోను ఆ గ్రామ ప్రజలకు, ఆ పట్టణ ప్రజలకు ఆశీర్వాదకరంగా అద్భుత కార్యము చేసేవాడుగా, అద్భుతమైన సేవ చేసేవాడుగా, ఆత్మల రక్షణ పంట జరిగించేవాడుగా నీ కోసం దేవుడు సేవ సిద్ధపరుస్తా ఉన్నా. నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థించి చాలు, కార్యం చూస్తావు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఊహించని కార్యం జరుగుతుంది. మరలా చెప్తున్నా, ఆలస్యం అవుతుందని అర్థం నువ్వు ఊహించని కార్యము జరగదు. మనం ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆయన కార్యాలు చేయడం మొదలు పెడతాడు. ఆలస్యం అవుతుందని ప్రార్థన మానకు. ఏ ప్రార్థన పట్టుదల నువ్వు కలిగి ఉన్నావో అదే ప్రార్థన నువ్వు చేయి.